ఇప్పుడు ఈ రోజు ఏమంటే ఎప్పుడు మరి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు బడే బాయ్ చోటే బాయ్ అనుకుందామా ఒకసారి. కర్ణే అరవింద్ గారు, సరే వినోద్ కుమార్ గారు, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈరోజు అమెరికాలో కేసు రిజిస్టర్ అయింది. ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఇన్వెస్టిగేషన్ కు అక్కడ పారదర్శకంగా జరుగుతుందండి అక్కడ. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా ఇవాళ మొత్తానికి వీళ్ళు పెట్టుబడులు పెట్టి గెలిపించిన సెనేటర్స్ ఉన్నారు అక్కడ. తర్వాత ఇక్కడ చాలా మంది అక్కడ న్యాయ వ్యవస్థ కూడా చాలా మంది అడ్వకేట్లు కూడా చాలా మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు అక్కడ. సో కాబట్టి అక్కడ అంత తొందరగా ఆయన మీద ఏదో చర్యలు జరుగుతాయని కూడా నేను అనుకోను. అక్కడ కూడా న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ చాలా పారదర్శకంగా ఏం లేదు. ఉంటే ఇప్పటికీ చాలా వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ మీద చర్యలు జరిగేటి. కానీ ఇక్కడికి వెళ్ళిపోయి ఇచ్చిన వాళ్ళు లక్షల కోట్లు లూట్ చేసిన వాళ్ళంతా కూడా లండన్ లో హాయిగానే ఉంటారు, అమెరికాలో హాయిగానే ఉంటారు. వాళ్ళ మీద ఎక్కడ కూడా పెద్ద చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనబడతలేదు. కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ నిజంగానే అమెరికన్ న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైన న్యాయ వ్యవస్థ. అది కనుక ఖచ్చితంగా సీరియస్ గా చర్యలు తీసుకోవాలి అదాని మీద అనుకుంటే మాత్రం, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ పడుతుంది అన్నప్పుడు మాత్రం తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా గతంలో కూడా ఇండియన్ బర్గో రిపోర్ట్ ప్రకారంగా అదాని తన యొక్క మొత్తము తన షేర్స్ కన్నిటి కూడా తప్పుడు లెక్కలేసి తప్పుడు రిపోర్ట్ సమర్పించిందని చెప్పేసి ఇండియన్ బర్గో రిపోర్ట్ చెప్పింది. కాబట్టి ఈ విషయంలో కూడా అక్కడ అదాని చేసిన ఇట్లాంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాల వల్ల ఆ అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కదా. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ఆ దేశ పౌరులు చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. భారతదేశంలో ఇలా నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది అంటే ఇదే కారణం. ముఖ్యంగా ఈ గుజరాతీల దోపిడీ కారణం. ఇక్కడ మొత్తం కంపెనీల పేరు మీద బూడ కంపెనీలను పెట్టించి వాటికి డబ్బులు అంతా ట్రాన్స్ఫర్స్ చేసుకొని ఉద్యోగాలు కల్పించకుండా కంపెనీలు నడపకుండా అన్ని ఫేక్ కంపెనీస్ అన్నిటి పేరు మీద ఇవాళ లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము, తర్వాత వేఆఫ్లు, తర్వాత బ్యాంకులు వీళ్ళు చేసిన లూటులను కూడా ఇలా పే ఆఫ్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ, చాలా బ్యాంకింగ్ వ్యవస్థ ఇవాళ దుర్మార్గంగా నష్టపోయిందంటే కారణం ఈ దోపిడీదారులే. వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి వే ఆఫ్ చేసింది కేంద్ర ప్రభుత్వం, అంటే సహకరించింది, వీళ్ళ దోపిడీకి సహకరించింది కేంద్ర ప్రభుత్వము. మరి అట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నంత కాలం వీళ్ళ మీద చర్యలు ఎట్లుంటాయి? ఉండేనే కదా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. కాబట్టి ఆ అమెరికాలో వినోద్ కుమార్ గారు, మీరు అన్నట్టు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది, దాన్ని సరిచేస్తాను అని ట్రంప్ ఒక పక్క పిలుపునిస్తూ ఉన్నాడు. దాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ కేసు బయటపడింది. ఇప్పుడు ట్రంప్ కూడా కొద్ది రోజుల్లోనే ఇండియా విజిట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మోదీకి సన్నిహితుడైన ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ విజిట్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. బట్ ట్రంప్ ఆ తమ్ముడే ప్యాకెట్ అనే విధానంలో ఉంటాడు ఆయన ఎప్పుడైనా సరే. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ అంశాల్లో మోడీకి పూర్తిగా సహకరించడం అయితే నేను అనుకోను. అమెరికా ఫర్ అమెరికన్స్ అన్నాడు ఆయన. కాబట్టి అమెరికాలో ఎవరు దోపిడీ చేసినా విదేశీయులు ఇంకా దోపిడీ చేస్తే ఆయన ఊరుకోడు. తన దేశాన్ని ఇంకా స్వదేశీయులు దోపిడీ చేస్తారన్నా ఏదో కొన్ని క్షమించి వదిలేస్తాడేమో కానీ విదేశీయుల దోపిడీ వల్ల అమెరికా నష్టపోతుందంటే ఖచ్చితంగా ట్రంప్ వాటి మీద చర్యలు తీసుకోవడానికి వెనుకాడే ప్రసక్తి లేదు. గతంలో కూడా చూసినా మనము. కాబట్టి ఈ ఈ విజిట్ ఏదైతే ఉందో వాటి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ రకంగా ఇది నిజంగానే ఏమాత్రము మనకి చిత్తశుద్ధి ఉన్నా, మోడీకి చిత్తశుద్ధి ఉన్నా ఇమీడియట్లీ దాని మీద జేపీసీ ఏపీయాలి. ఏపీసీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం జరుగుతుంది భారత ఆర్థిక వ్యవస్థకు. ఇప్పటిదాకా వీళ్ళు అదాని వాళ్ళ కానీ మిగతా ఎవరైతే గుజరాత్ పెట్టుబడిదారుల వాళ్ళ కానీ లేకపోతే ఎవరైతే మొత్తం బ్యాంకుల కుంభకోణాలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో జేపీసీ వేయాల్సిందే. ఈ దేశం యొక్క పౌరుల యొక్క పన్నులు, డబ్బులు, బ్యాంకులు లూటీలు చేస్తున్న వీళ్ళ మీద చర్యలు జరగాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ఈ దేశమే కుప్పగూలిపోయే పరిస్థితికి, ప్రమాదంలో నెట్టబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దేశాన్ని రక్షించడానికైనా సరే ఇవాళ పూనుకొని రాహుల్ గాంధీ గారు వారికి సపోర్ట్ చేయాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా జేపీసీ గురించి పట్టుబడి కొట్టాడాలి. ఎట్లయితే రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతూ ఇవాళ అనేక విషయాల పట్ల అదాని మొత్తం వీళ్ళిద్దరు దోస్తులు ఎట్లా చేస్తున్నారో జేపీసీ విషయంలో కూడా చాలా సీరియస్ ఫైట్ చేయాల్సింది ప్రధాన ప్రతిపక్షము. రాహుల్ గాంధీ వారి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ దిశగా చేయాలని
ఆయనకు నైతిక అర్హత ఉండాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి మీద కూడా ఎట్లాంటి ఏమన్నా ఉంటే ఆరోపణలు ఉంటే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీదే ఉంటది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. శివకుమార్ గారు, ఇక్కడ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్లో నుంచి ఇంకొక స్టేట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అడుగుతా. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఒక చిన్న స్కాములు ఆరోపణల మీద 10 కోట్లు 20 కోట్లు 50 కోట్ల ఆరోపణల మీద అరెస్ట్ చేసిన వాళ్ళని కొంతమంది ఉన్నారు. మీరు కూడా మొన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఒక 50 కోట్ల స్కాము అని మీరు ప్రచారం చేశారు. 2000